న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ టెంపుల్ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆరా. రిజిస్టర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం కైలాస్ నాయక్. ఇందిరమ్మ ఇండ్లు భూభారతి అమలుపై గవర్నర్కు వివరించిన మంత్రి పొంగులేటి. తను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వరంగల్లో అందాల భామలు వస్తున్నారని రోడ్డు ప్రక్కన షాపులను తొలగించిన అధికారులు. జూబ్లీహిల్స్ లో కారుతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాయలసీమ యూనివర్సిటీ వివాదంపై బీసీ భవనంలో కుల సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అయితే రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా విధులు నిర్వహిస్తున్న నాయక్ అనే అక్రమాలకు పాల్పడుతున్నారని ఒకవైపు డిగ్రీ కళాశాలలకు అనుమతులు ఇస్తూ మరోవైపు భూములు అక్రమాలకు సహకరించాలని పట్నం రాజేశ్వరి ఆరోపిస్తుండగా వెంటనే కైలాస్ నాయక్ జోక్యం చేసుకుని నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని, అతను అప్పు చేస్తే మన మధ్యలో కూర్చోబెట్టి విషయాలు తెలుసుకుందామని, అంతే తప్ప అతనిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించమని కైలాస్ నాయక్ తెలిపారు. వాయిస్ ఇవ్వడానికి కూడా లేనట్లా రేపు ప్రోగ్రామ్ ఉండగా ఈరోజు మేము అన్ని రెడీ చేసుకుంటుంటే చివరికి అడ్డగడ్డ భారీగా ప్రయత్నం చేసినారు, మమ్మల్ని ఇబ్బంది చేయాలని. అయినా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, కావాల్సి మనం ప్రైవేట్ కేసులు ఇద్దాం, కానీ మీడియా ద్వారా కానీ పంచాయతీల ద్వారా కానీ బయటకు పెట్టకూడదు అంటున్నాను నేను. ఆయన మన వైపు మార్చుకుందాం. ఏమంత దూరంలో చేసిన కూడా ఆరోపణలు వస్తాయి. మరి అది గమనించాల్సిన అవసరము ప్రజా సంఘాలు ఉండొచ్చు, మహిళా సంఘాలు ఉండొచ్చు, ఏమంతా ఉండొచ్చు. మనవాడు మనకు ఎవడు ఆర్డర్ ఇవ్వాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఒక టైం తీసుకుందాం, టీకా నాయకుని కూర్చోబెట్టుకుందాం. ఎందుకు సార్ నువ్వు ఇట్లా చేస్తున్నాను, ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద ఏం నీకు ఈ కక్ష, ఎందుకు నీ మీద అంత ఆరోపణలు వస్తాయి నేను అడుగుతా. మీరు అడగలేకపోతే నీ వల్ల మా జాతికి ప్రాబ్లం వస్తుంది, వేరే ఉద్యోగాలు చేసే మా కుల ప్రాబ్లం వస్తుంది. ఇది అడుగుదాం. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉండొచ్చు, టీవీలో ఉండొచ్చు. నేను కూడా ఇప్పుడు రేపు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్పేదంతా మోసము, వీళ్ళు ఒక ₹1 డిమాండ్ చేసినారు, ఆయన ఇయ్యనందుకు ఇట్లా మాట్లాడుతున్నారు నేను చెప్పొచ్చా? చెప్పినక రాదు. ఎందుకంటే మాకు బాధ్యత ఉంది, మేమంతా ఒకటి. ఎక్కడెక్కడో ఆయన ఏదో ఒక పెళ్లి చేస్తారు, ఆడికి వస్తా నేను వాడి కూడా తెలియదు నాకు. ఈయన ఒక ధర్నా అంటాడు, వచ్చి కూర్చుంటా, వాడు కేసు రాస్తాడు. నేను 4 ఏళ్ళ నుంచి పోలీస్ స్టేషన్ తిరిగినా, కోర్టుకు తిరిగినా, మొన్న తిరిగింది. మాకు బాధ్యత ఉంది కాబట్టి సమాజం మీద మేము ఒక్కరికి టార్గెట్ చేయకుండా టీకే నాయక్ అనుకుందాం. అబ్బా ఎన్ని కోట్లు సంపాదించినాడు అని కొడుకులు కూడా లేదు. ఎన్ని కోట్లు సంపాదిస్తాడు? ఏం రాజకీయ నాయకుడా? మనవాడే కదా, మనందరూ తెలుసున్నాడు. నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి టీకే నాయక్ తెలుసు. విద్యార్థుల పోరు వల్ల, ఆడ నాన్ టీచింగ్ ఉద్యోగస్తుల ప్రాబ్లం వల్ల నేను ఎవరికొకరికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది, చేసి పని ఎవరికొకరికి చేయాల్సి వస్తుంది, పట్నం రాజేశ్వరి ఎవరికొకరికి చేయాల్సి వస్తుంది. నేను కొన్ని సందర్భాలలో ఏమో రాజుగా అంటే కాలే అంటే ఆ ముందు ఆయన దగ్గర ఒక బాధితుడు వచ్చి ఉంటాడు, ఆయనకి ఎవరైతే వచ్చింటాడో ఆ బాధితునికి ఫుల్ సపోర్ట్ చేస్తాడు ఆయన. నెక్స్ట్ నా కాడికి వస్తాడు వాడు, రాజేశ్వరి రక్తాలన్నా నాకు టార్చర్ పెడుతుంది, పిలుస్తుంది అంటే నాకు వాని గురించి పూర్తిగా తెలుసు. ఏమంటది లేదన్నా వాడు అన్యాయం చేసినట్లే అంటది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాడు వచ్చి చెప్తే వాని దగ్గర అనుకుంటున్నాం. మనవాడు అనేది గమనించి మా తాండా పంచాయతీ చేయాలి. మేము తాండాలో ఒక సిస్టమ్ పంచాయతీ చేస్తాం. ఇప్పుడు కూడా నేను తాలూకా పోలీసులకు మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలకు వివిధ దేశాల సుందరిమణులు తెలంగాణలోని హైదరాబాద్కు వచ్చిన తరుణంలో హైదరాబాద్లో ప్రాచుర్యం పొందిన చార్మినార్ను చూడడానికి రావడంతో చార్మినార్ పరిసర ప్రాంతాలలో సందడి నెలకొంది. చార్మినార్ అందాలు, చుట్టుపక్కల ప్రాంతాలను సుందరిమణులు తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. చార్మినార్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్పై 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ గ్రూప్ ఫోటోలకు ప్రత్యేక పోజులను ఇచ్చారు.
గంగాధర కొడిమ్యాల మండలం పూడూరు గ్రామాల మధ్య పెట్రోల్ వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న 6 ధృతిలో ప్రాణాపాయ పరిస్థితి బయటకు పడ్డారు. కారులో పెట్రోల్ వేసుకొని వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంజిన్ నుంచి మంటలు రావడంతో కారులో ఉన్న జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 6 కారు దిగారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయగా క్షణాల్లో కారు మొత్తం మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయింది. అందరూ నీళ్ళు కొట్టిపోయారు. భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా రక్షణ సహాయ యంత్రాంగ సంసిద్ధ పరిశీలనకు ఈ నెల 16వ తారీఖు ఉదయ కలెక్టరేట్ ప్రాంగణంలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు తెలియజేశారు. మంగళవారం సాయంత్రం ఆర్డీఓ ఛాంబర్లో జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కమిటీ సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. సో ఇక్కడ ఏంటంటే ఏదో కలెక్టర్ ఫైర్ యాక్సిడెంట్ అక్కడ అయినట్టు మొత్తం పదంతా వస్తుంటే సెక్షన్స్ వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నట్టు వాళ్ళు వచ్చేదో దాన్ని టాప్ చేసినట్టు అట్లా ఒక సీన్ క్రియేట్ చేస్తారన్నమాట. దిస్ సీన్ ఓకే. దానికి వాళ్ళ సైడ్ నుంచి 15వ తారీఖున కూడా ఒకసారి వచ్చి మన వాళ్ళందరూ చెప్తారు, ముందు మార్పులు చేయబోతుంది, ఇవన్నీ ఇలా చేస్తారు అని చెప్పేస్తాను. అదే భుజాన్ని వేసుకుని తీసుకురావడం, బయటకు తీసుకురావడం, వాళ్ళకి సిపిఆర్ చేయడం. వెనకాల బిల్డింగ్ కూడా మనకి పనికి వస్తుంది సార్. అంత కన్స్ట్రక్షన్ ఉంది కదా, అది పడిపోతున్నట్టుగా ఉంటుంది. అదే పెయింట్ అన్ని లేవు కాబట్టి వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ డ్రిల్ చేసి హోల్ లాంటిది పెట్టి అందులో అదేదో చేస్తారు వీళ్ళు. కాబట్టి అటువంటి వాటానికి మీరు కరెక్ట్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ ఉంది. మీరు వాటికి ఒకటి అదే తీసుకురావడం, సిపిఆర్ చేయడం, అంబులెన్స్ లో తీసుకొచ్చి పెట్టడం. మీరు ఆ రోజు మార్నింగ్ ఒక అంబులెన్స్ మీరు పొజిషన్ చేయాలి. అదేవిధంగా మీ వాళ్ళు ఎవరు స్టాఫ్ నర్స్ కొంచెం ఫోటో కరెక్ట్ గా రమ్మని చెప్పండి, ఫోటో చేతిగా రమ్మని చెప్పండి. ఫోటోస్ అని ప్రాపర్ గా ఫోటోస్ తీసి మనం అప్లోడ్ చేయాలి కదా. అంటే మరీ న్యాచురల్ అయితే అప్పుడు సరిగ్గా క్యాప్చర్ కాదు. కొంచెం జాగ్రత్తగా మొత్తం ప్లాన్ చేసుకుని నీట్గా మీరు వాళ్ళకి షిఫ్ట్ చేయడానికి వాళ్ళు వెహికల్స్ బెటర్. మళ్ళీ వెంటనే నాకు అయితే డీజిల్ ఖర్చు పక్కన సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామస్తులు ఓవర్లోడ్తో మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ రమేష్, మాజీ సర్పంచ్ సతీష్లు మాట్లాడుతూ పర్మిషన్ల పేరుతో ఇష్టానుసారంగా అధిక లోడ్తో గ్రామంలోని రోడ్లు ధ్వంసం అవుతున్నాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో గ్రామస్తులతో కలిసి లారీలను అడ్డుకున్నామని అన్నారు. అధిక లోడ్తో వెళ్తున్న మట్టి లారీలను నియంత్రించాల్సిన ఆర్టీఓ, మైనింగ్, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విస్మరణీయానికి గురిచేస్తుందని తెలిపారు. నేను అక్కడ వంట ఆటం అంటారని చెప్తాను. కాక మహా టీవీ చేస్తాను ఇప్పుడే వచ్చారా? ఇది మొత్తం తీసుకున్నా. నారాయణపూర్ ఈరోజు మా నారాయణపూర్ గ్రామంలో ఉన్నటువంటి శనుకుంట్ల గ్రామం నుండి మట్టిని ప్రభుత్వం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తరలించడం జరుగుతున్నది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము. అయినప్పుడు కూడా మా విద్యానగర్ గారు ఏం చెప్పిందంటే ఒక మంచి మట్టి పాలసీని తీసుకొస్తున్నాము. ఈ మట్టి పాలసీ ద్వారా అటు ఇటుక బట్టీలకు, అదేవిధంగా ఈ రాయల్టీ ద్వారా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా మంచి న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము మరియు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇటుకల బట్టి వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల మాతో పాటు మా గ్రామ ప్రజలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ మేము అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఈ బండ్లను ఆపడం జరిగినది. ఓవర్లోడ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఓవర్లోడ్ అంటే పరిమితిని మించి ఎక్కువ ఓవర్లోడ్ నడపడం వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏమైనా అనుకోని సంఘటన జరగడం వల్ల రోడ్డు పలిగిపోవడమో, లేకపోతే పిల్లలకు యాక్సిడెంట్లు కావడమో, ఇష్టారీతిగా స్పీడ్లు పోవడం జరుగుతున్నది. కనీస నిబంధనలు కూడా పాటించలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఈ లారీ యాజమానులు ఏదైతే ఈ మట్టి యాజమానులు ఎవరైతే ఉన్నారో పర్మిషన్ తీసుకున్న వాళ్ళు కనీసం గ్రామ పంచాయతీకి కూడా ఆ ప్రొసీడింగ్స్ ఏముంటాయనేది కూడా అప్పచెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కాబట్టి
మేము ఈరోజు ఈ మట్టిని ఆపడం జరిగినది. దయచేసి మేము మట్టికి ఎవరము తీసుకుపోవడానికి అడ్డానికి మాకు ఏం ఇబ్బంది ఏం లేదు, కానీ ఖచ్చితంగా ప్రభుత్వం నిబంధనల మేరకు అదేవిధంగా ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ఈ మట్టి తీసుకుపోవాలి తప్ప మా గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామానికి సంబంధించినటువంటి సంపదనంతా ఇక్కడి నుంచి దోసుకుపోతున్నారు. ఇంకొక విషయం, అయ్యా ప్రభుత్వ అధికారులారా, మేము ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఒకరిద్దరు జేసీబీ పెట్టుకొని మట్టి తీసుకపోతే అక్రమంగా కేసులు నమోదు చేస్తారు. ఎందుకు? ఆ రైతులకు భూమి సారవంతమైందన్న ఉద్దేశం కొద్ది మట్టి తీసుకపోతే కేసులు నమోదు చేస్తారు. ఇక్కడ పరిమితులకు మించి ఆ లోడు పోతుంటే చూసి చూడనట్టు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దయచేసి మీరు దీని మీద చొరవ చేసుకోవాలి. అదేవిధంగా మా రైతుల పక్షాన ఒక విజ్ఞప్తి ఏంటిదంటే, మా రైతులకు అనేక మంది రైతులకు వ్యవసాయ భూములకు మట్టి అవసరం లేదు కాబట్టి ఈ మట్టిని నిలుపుదల చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి డిమాండ్ కూడా చేస్తున్నాం. క్రితం కూడా మట్టి పర్మిషన్ ఇచ్చారు, తీసినప్పుడు ఇదే మా గ్రామానికి చెందినటువంటి వేణుగోపాలరావు గారు గాన్ల చోట్ల మట్టి తీసి పక్కపొంటి పొలంలో పోసుకుంటే కేసు పెట్టారు. మరి రైతు పోసుకుంటేనేమో కేసు పెడుతున్నారు, మరి ఇలాంటి దళారుల చేతులనేమో డబ్బులు తీసుకున్నారా మరి ఏం చేసారో తెలియదు, కానీ మరి యథేచ్ఛగా నడుస్తున్న ఇబ్బందులు. మరి దానికి ఏమంటారు అనేది సమాధానం చెప్పాలి. రైతు పోసుకుంటేనేమో కేసు పెడతారు, దళారులు ఇటుక పట్టీలు మట్టి కొంటపోతేనేమో ఎవరు లేదు, ఇంకా అడ్డపడితే పోలీసులు పట్టుకపోతారు, మీరు ఆపద్దు కలెక్టర్ పర్మిషన్ ఉన్నది అని చెప్పి మళ్ళీ ఉల్టా బెదిరింపులు. మరి అదే రైతు పోసుకుంటే ఇబ్బంది ఏమున్నది? పక్క పంటి చెరువుకు ఆనుకొని ఉన్న పొలంలో మట్టి సారవంతం కావాలి భూమి అని చెప్పి మట్టి పోసుకుంటే ఆయన మీద కేసులు పెట్టి ఇప్పుడు కోట్ల పంట తిరుగుతుంది. ఇటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పుడు మేము అడిగేది ఒకటే, మేము ఎవ్వరం కూడా పర్సనల్గా డబ్బులు అడుగుతలేము, మాకు డబ్బులు అవసరం లేదు. మాకు గ్రామం తరపున మేమందరం ఏకతాటిగా ఉండి మాకు ఈ మట్టి కొట్టొద్దని మేము అడుగుతున్నాం, అంతే తప్ప ఈ వ్యక్తిగతంగా ఎవరు డబ్బులు అడుగుతలేరు. మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు అదే కూర్చుండబెట్టుర్రి, కులానికి ఒక నలుగురిని తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీ కన్నా జెండా చౌరస్తాలన్నా కూర్చుండబెట్టుర్రి, కులానికి ఒక నలుగురు పెద్ద మనుషులు వస్తాం, మాట్లాడి నచ్చ చెప్పుకోరి. అంతేగాని వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి కనీసం ఇక కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిన గ్రామంలో ఎవరికి చెప్పకుండా ఈ పని చేస్తారా? దొంగలు ఊరు దోసుకపోయినట్టు మొత్తం వచ్చి ఎవరు చెప్పకుండా మొన్ననే ఆ చెరువు కాడికి వచ్చి అనుకున్నారు. వాళ్ళే ఎవరైతే ఇటుక పార్టీలు ఉన్నారో వాళ్ళే చెరువు కాడికి వచ్చి పాటనాలు నాకంటే మట్టి నాకని చెప్పి అనుకున్నారు. ఇది తెలియదు, అందరికీ తెలుసు. నాకు వీడియో కూడా నాకు పెడతాను. నేను చెరువు కాడికి వచ్చి నేను నాకు 20 ట్రిప్పులు మీరు కట్టింది ఎంతో చెప్పుర్రి. ఫస్ట్ 200 ట్రిప్పులా 60 ట్రిప్పులా నువ్వు 200 ట్రిప్పులు కట్టి 2000 తీసుకపోతా అంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ మీరు కట్టేది 60, 70, 200 ట్రిప్పులు, 120, 2000, 3000. గతంలో కూడా ఇట్లా జరిగితే మేము గొడవ చేసినాము, ఆపినాము, ఆడికే స్టాప్ అయింది. దయచేసి ఈ యొక్క విషయాన్ని అధికారులు గమనించి చర్య తీసుకోవాలని కోరుతున్నాను. గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో కొనసాగిన సెర్చ్ ఆపరేషన్. భారీగా ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశామన్న ఎస్పీ 66 ద్విచక్ర వాహనాలు మరియు 3 ఆటోలను స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ అనుమానిత వ్యక్తుల వద్ద నుంచి వేలిముద్రలు సేకరించామని, వారిలో 4 రౌడీ షీటర్లు మరియు ఇతర ప్రాంతం నుంచి వచ్చిన ఒక పాతర నేరస్తుడు ఉన్నట్లుగా తెలిపిన ఎస్పీ గుంటూరు నగరం మరియు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయడానికి నిరంతరం సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాలు కొనసాగిస్తామన్న ఎస్పీ అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొట్టుకుపోయిన 400 ఎకరాల ధాన్యం రాశులు. జరిగిన నష్టానికి సర్వేలు చేపట్టి నష్టపరిహారం అందించాలని, లేదంటే ఆత్మహత్య శరణ్యమని మంత్రి సీతక్కను వేడుకుంటున్న రైతులు. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలం గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముంచేసిన ఊరవాగు. ఇప్పుడు వరద తగ్గినాక అన్న వరద తగ్గి అన్న ఆ రైతుల పరిస్థితి ఇది
ఇంత మోకాల వంటి వరదల కొట్టుకుపోతున్నాయి. కనీసం వీటి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇంత దారుణంగా కొట్టుకుపోతుంది. ఇక్కడ ఒడ్లే ఇవన్నీ ఒడ్లే. ఇది మా రైతుల పరిస్థితి. దయచేసి మీరు అధికారులు దృష్టి పెట్టాలి. మేము ఒక్కొక్కరి దగ్గర కట్లేర్ల దగ్గర, ట్రాక్టర్ల దగ్గర, హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం. ఇంత వంటి వరదల ఈ రకంగా వడ్లు కొట్టబోతున్నాయి. మా దిక్కు కనీసం మనం అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు. ఏ అప్పులోళ్ళు కూడా ఆగరు. వడ్లు పండిని అంటే అప్పులోళ్ళు ఇళ్ళకి వస్తారు. ఇంతవరకు మేము ఎవరికి రూపాయి కట్టాలనో ఏడాదివాళ్ళనో మా భార్య పిల్లలు ఏం చదువుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. పెట్టిన రైతులో ఉన్నాము. నేను 3 ఎకరాలు పెట్టిన, 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చిన. కట్టుకునే టయానికి, పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం నీళ్ళ పాలైంది. నడువుల వంటి వరదల మొత్తం మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం. కానీ కనీసం ఏం చేసుకొని మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది. మేము చూసుకుంటాం మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం. కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ, అధికారులను, జిల్లా అధికారులను, మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలు చదువుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం తప్ప ఇంకేది లేదు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని. వరంగల్లో అందాల బామలు వస్తున్నారని రోడ్డు పక్కన షాపులను తొలగించిన అధికారులు. కాజీపేట నుంచి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్ షాపులు తొలగింపు. దండం పెట్టినా కాళ్ళు పట్టుకున్నా కరికరించేది లేదని అన్నారు కంటతడి పెట్టుకున్న బాధితులు. ఓటేసినా కానీ యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. ఎందుకు? నిజంగానే దేనికి ఉపాధి లేదు, ఏది లేదు, న్యాయం లేదు, అన్యాయం మొత్తం జరుగుతుంది. ఆ మేడ కొండ సురేఖ మేడాన్ని ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి కూర్చున్నా కానీ ఏం చెప్తాను? మాకు ఉపాధి లేదు, మాకు తిన్నమాట తిండి లేదు, ఏది లేదు. ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్? ఇప్పుడు ఈ కూలగొట్టిని ఎందుకు కూలగొడతాలని మీకు తెలుసా? అసలు మాకు తెలియదు సార్. ఎవరు నోటీస్ చేయలేదు, ఏం చేయలేదు సార్. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని ఇంత కూడా మాకు ఏం జరగలేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది మాకు వేస్ట్ అవుతారు. ప్రపంచ సుందరి మనులు ఇట్లకెళ్ళి పోతాలాట, అందుకే మీ దేశెత్తాలు. ప్రపంచ సుందరమాలు పోతే వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కులేదా సార్? ఇక్కడ గవర్నమెంట్కి దానికి ప్రపంచ వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వీఆర్ ఎడ్యుకేటెడ్ సార్, ఫ్రమ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్. అసలు దానికి మాకు సంబంధమే లేదు కదా సార్. అట్లా వాళ్ళు వచ్చినా మిమ్మల్ని తీసేస్తా అంటే మీకు ఎట్లున్నది? మరి వాళ్ళకి ఓటేసి గెలిపించుకోమని చెప్పారు సార్. మాటలు వస్తాయి కానీ రేవంత్ రెడ్డి గారు ఉంది బేసిక్ గవర్నమెంట్. మా జీవితము మా కొడుకు మా కొడుకు పింఛనత్తలేదు నాన్న. మాకు ఒక పాప, మాకు తినరిక తిండికి చాలా ఇబ్బంది ఉన్నది. నా దగ్గర కష్టం చేద్దామని చేతనైతుంది. ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాం నాయన. ఈ 10 రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజంలో ఉన్నాం సార్. ఎంజంలో ఉంటే ఇక వచ్చేటప్పటికి గుడిసెంతా కూడా వీకిండు. ఎత్తేసి ఆ గుడ్డ తీసి దీని మీద ఎత్తే మాకు ఇప్పుడు కష్టం అవుతుంది తీసుకొని. ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన మంత్రి సీతక్క. రాష్ట్రంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి పనిని చిత్తశుద్ధితో పూర్తి చేయడమే కాకుండా ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి పనిని పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. తాను ములుగు నియోజకవర్గంలోని ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. అన్న మీరు అందరూ
घातुं यज्ञपते दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः दैवी स्वस्तिरस्तु नः पక్కనేసి ఇట్లేసి स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु वेषजं छन्नोऽस्तु द्विपदे चतुष्पदे ओम शांति शांति అట్లా మూడు చేద్దాం శ్రీ మహా అందులో పెట్టేస్తే ఓకే అక్కడ పెట్టండి సర్వ వేద యజ్ఞ క్రియాకరణ కర్మారంభాః ఇక్కడ ఇందులో వేసేము శుభశోభనా ప్రవర్తంతే తమహం ఓంకారమాదిం కృత్వా భవద్విరణ్యాదః నవో నవో భవతి జాయమానోహ్నాం ఏదృశసామే చక్రే భాగం దేవేభ్యో దధాధ్యాయన్ ఇందులో వేసి ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః తచ్చం యవరావృణేమహే ఘాతుం నాకిచ్చేయమ్మ నాకిచ్చే తచ్చం యవరావృణేమహే ఘాతుం యజ్ఞ ఒక బేసినో పెడితే పదాముపహర్తారం తాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుఖశ్రేగదంతస్స కవిలోకజగన్నికాలంబోదరసుకటో గ్రాజోగణాధిపాయంతదేవస్థాభ్యో నమః శ్రీ సీతారామాభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో ఆచార్యదేవతాభ్యో నమః ఔషధాం సమర్పయ ఇక్కడేసి దేవుడి మీద వేసి గంధాన్ ధారయామి కుంకుమ లేపనాది పరిమళ ద్రవ్యాణి సమర్పయామి పుష్పై పూజయామి ధూపమాగ్రాపయామి వనస్పతిర్వే దివే తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఎన్నిసార్లు అడిగినా ఇదే చెప్తాను. కేసీఆర్ గారు మా అధ్యక్షుడు అని ఆయన చెప్పింది నేను తూచా తప్పకుండా పాటిస్తాను. కేసీఆర్ గారికి నాయకత్వం అప్పగిస్తే నేను తప్పకుండా స్వాగతిస్తా. ఒక కార్యకర్తగా పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఇప్పుడు శిరావహిస్తాను అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2 చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. ఏం రగ్గారు ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు, ఒక్కసారి కాదు కొన్ని 100ల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100ల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్ చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. వేమ్లవాడ టెంపుల్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆరా ఎండోమెంట్ కమిషనర్ వేమ్లవాడ ఆలయ ఈవోలను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి సురేఖ, రాజన్న ఆలయ విస్తీర్ణ విషయంలో అపోహలు నెలకొన్నవని మంత్రికి తెలిపిన ఆలయ సిబ్బంది, భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు అందజేసేందుకు ఆలయ విస్తీర్ణం పెంచాలనే చర్యలు తీసుకున్నట్లు వివరణ.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.